వెల్కమ్ టు సిఎండి న్యూస్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి స్టూడెంట్స్. ఆల్మోస్ట్ మన అందరికీ తెలుసు 10th ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో 10th తర్వాత పిల్లలు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కువగా చెడు వ్యసనాలకి బానిసయ్యే ఏజ్ 10th తర్వాత 10th ఇంటర్ ఈ ఏజ్లో ఏంటంటే ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతుంటారు. సో లవ్ అని కొంతమంది, ఇన్స్టాగ్రామ్ అని, సోషల్ మీడియా అని, వాటిలలో లవ్ అని, ఇంకా ఇదే విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళ లైఫ్ని వాళ్ళ కెరియర్ని మర్చిపోయి వ్యసనాలకు అలవాటు పడిపోయి లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేసుకునేదానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు స్టూడెంట్స్ అయితే. సో 10th తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మన కెరియర్కి సంబంధించి మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. 10th ఇంటర్ అనేది బేసిక్ మాత్రమే. సో 10th అయిపోయిన తర్వాత మనం అలా ఎంజాయ్ చేసేద్దాం, 10th తర్వాత చిన్న జాబ్స్ చేసేసుకొని బతికేద్దాం, ఇలాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే మాత్రం రిమూవ్ చేసేయండి. సో 10th బేసిక్ మాత్రమే మనకి, అంతా మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నంత నాలెడ్జ్ కూడా మనకి 10th ఇంటర్ టైంలో ఉండదు. సో మనం ఏం చేస్తాం, ఎవరైనా ఒక స్కూల్కి టీచర్ వచ్చారనుకో, లేదా ఒక డాక్టర్ వచ్చారనుకో, ఒక పోలీస్ వచ్చారనుకో, ఎవరు వస్తే వాళ్ళని చూసి వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి అట్రాక్ట్ అయిపోతుంటాం. సో డాక్టర్ లాగా అవ్వాలి, లేదు టీచర్ లాగా అవ్వాలి, వెంటనే మన డెసిషన్స్ అంటే ఆ వచ్చే వ్యక్తిని బట్టి మన డెసిషన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం. మనం 10thలో కరెక్ట్గా ఉండం, ఇంటర్లో కూడా కరెక్ట్గా ఉండం, ఎవరు వస్తే వాళ్ళని చూసి అట్రాక్ట్ అయిపోయి మనకు అదే కావాలి, మనం అదే చేసుకుందాం అనుకుంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతిదానికి కూడా అట్రాక్ట్ అవుతుంటాం 10th ఇంటర్ ఈ ఏజ్లో. సో ఆ ఏజ్ కరెక్ట్ డెసిషన్ తీసుకునే ఏజ్ కాదు. సో కరెక్ట్ డెసిషన్స్ కూడా తీసుకోలేరు. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి ఏంటంటే మన మైండ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా సెల్ఫ్గా కూడా మనం స్టేబుల్గా ఉండగలుగుతాం. ఈ 3 years ఎంత జాగ్రత్తగా ఉండి మనం ఎంత స్టేబుల్గా ఉంటే చెడు వ్యసనాలకైతే ఏంటి, లేకపోతే లవ్ అని అదని ఇదని కెరీర్ పాడు చేసుకోకుండా ఉండాలంటే ఈ 3 years మనం జాగ్రత్తగా ఉండి మనకి దానికి సంబంధించిన కోర్సులు అలా తీసుకుంటూ మన మైండ్ని దాని మీద పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా మంచి లైఫ్ ఉంటుంది. ఫర్దర్గా ఏదైనా చెయ్యాలన్నా కూడా నాలెడ్జ్ ఉంటుంది. సో 10th ఇంటర్ వల్ల ఏం అవ్వదు, దానివల్ల జాబ్స్ కూడా ఇప్పుడు మన అందరికీ తెలుసు జాబ్స్ కూడా చాలా తక్కువే. సో మనం స్టేబుల్గా మనం సెల్ఫ్గా కూడా నిలబడాలంటే మినిమం డిగ్రీ అయినా ఉండాలి. సో డిగ్రీకి వెళ్ళాలంటే ముందు 10th ఇంటర్ అయితే కంప్లీట్ చేయాలి కదా. సో మన వల్ల మన పేరెంట్స్ కూడా ఏంటంటే మనకు అంత లైఫ్ ఇచ్చి మన ఇంటర్ దాకా 10th దాకా వాళ్ళ సపోర్ట్తోనే కదా మనం వస్తాం. సో వాళ్ళకి కూడా ఒక బ్యాడ్ నేమ్ తేవడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదు. సో మీరు ఎవరైనా కూడా ఈ 10th తర్వాత చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా, చెడు వాటికి అట్రాక్ట్ అవ్వకుండా మంచి లైఫ్ని, మంచి గోల్ని ఎంచుకొని మంచి ఫర్దర్గా వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి మీ రిలేటివ్స్లో ఎవరొకరు ఎడ్యుకేటర్స్ ఉంటారు కదా. సో వాళ్ళని అడిగి ఒక మంచి లైఫ్ని అయితే లీడ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మంచి డెసిషన్ తీసుకోండి, ఎంజాయ్మెంట్ లైఫ్లో ఎప్పటికైనా ఉంటుంది. బట్ ఇప్పుడు కష్టపడి కొద్ది రోజులు శ్రమ పడితేనే నెక్స్ట్ మన లైఫ్ అనేది బాగుంటుంది. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ ఫ్యామిలీ అయితే ఏంటి తెలీదు, మనకి టీచర్స్ ఉంటారు కదా. సో వాళ్ళనైనా అడిగి ఒక మంచి లైఫ్ని మీరు ఎంచుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా ఫార్వర్డ్ చేయండి. సో మంచి డెసిషన్స్ తీసుకోండి తప్ప బ్యాడ్గా ఎవరు తీసుకోవద్దు. అలాగే మనం సోషల్ మీడియాకి కూడా ఎక్కువ అడిక్ట్ అవ్వద్దు. 10th అయిపోయిన వెంటనే టైం వేస్ట్ చేయకుండా ఎవరైనా కూడా స్టూడెంట్స్ చూస్తుంటే లైఫ్ వేస్ట్ చేసుకోకుండా లవ్ అని లేకపోతే ఇంకా ఎక్సెట్రా ఏదో ఒక దాని గురించి ఆలోచించి లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఎటువంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ ఇంటర్కి యూజ్ అయ్యేటట్టు మనం ఇంటర్లో ఒక్కొక్క గ్రూప్ తీసుకుంటుంటారు. సో ఆ గ్రూప్కి సంబంధించి మనం ఏదైనా నేర్చుకోగలమా, సో ఇప్పుడు నేర్చుకున్నారనుకో మీకు ఇంటర్లో ఈజీ అయిపోతుంది. సో మనం సెల్ఫ్గా ఏదైనా డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ మనకి ఎప్పుడు ఉంటుంది, డిగ్రీకి వెళ్ళినప్పుడు. డిగ్రీలో జాయిన్ అయినప్పుడు మాత్రం ఆ ఏజ్ వచ్చేసరికి మనం ఏంటంటే మనకి ఏం కావాలనేది ఒక స్టేబుల్గా ఆలోచించగలం. ఈ 10th అయిపోయిన తర్వాత టైం వేస్ట్ చేసుకోకుండా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మీ లైఫ్ సెట్ అవ్వడానికి మీకు ఏది కావాలి, మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి మీకు ఏం కావాలి, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడానికి మీకేం కావాలి, సో అలాంటిది ఏదన్నా ఆలోచించుకొని. సో చాలామంది పేరెంట్స్ కూడా చదువుకొని ఉండరు, వాళ్ళకి తెలియదు. కాకపోతే పేరెంట్స్ చదువుకోకపోతే ఏంటి, మన రిలేటివ్స్లో ఎంతోమంది ఎడ్యుకేటర్స్ ఉంటారు కదా, ఏదైతే బాగుంటుందో తెలుసుకొని దానికి సంబంధించిన కోచింగ్ తీసుకొని హ్యాపీగా ఇంటర్ దాకా ఈ 2 months హ్యాపీగా ఉండండి. సో అలాగే కోచింగ్ కూడా తీసుకోండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.